బీబీసీ ఛానల్ ఈ విషయాన్ని మాట్లాడడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. బయట కూరగాయలు అమ్మినట్టు అతి దారుణంగా డ్రగ్స్ అమ్మేస్తున్నారు. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. చీర నీకు బాగుందని పొగిడానే గాని ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా. గజల్ శ్రీనివాస్ అంటే ఈ పేరు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఉత్తరాంధ్ర వాసి అయినప్పటికీ కూడాను తన గజల్స్తో, తన పాటలతో యావత్ ప్రపంచాన్నే ఒక ఆలోచన దిశగా తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గజల్ శ్రీనివాస్. ఈరోజు విశాఖలో ఓ కార్యక్రమానికి వచ్చారు. అయినప్పటికీ తనకున్నటువంటి విలువైన సమయాన్ని బీబీసీ ఆన్ టీవీతో కేటాయించారు. కొంచెంసేపు ఆయనతో ముచ్చటించే కార్యక్రమాన్ని చేపడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీదేవి గారు, థ్యాంక్స్. బీబీసీ ఛానల్ నాతో మాట్లాడడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. చక్కగా మనం ఈ క్షత్రియ పరిషత్ బిల్డింగ్లో కూర్చున్నాము. మీరేమో రెగ్యులర్గా ఏదో స్టూడియో సెట్లో ఉంటారు, కానీ సరదాగా ఈ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చుని ఇంటర్వ్యూ చేద్దామని నా మాట మన్నించినందుకు మీకు ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, మీరు ఉత్తరాంధ్ర వాసి, సో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఉత్తరాంధ్ర ప్రజలకి చెప్పక్కర్లేదు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు అసలు చెప్పనవసరం లేదు, మీ గురించి చెప్పక్కర్లేదు. అసలు ఎలా గజల్స్కి మీరు ఎలా ఇదయ్యారు? గజల్స్ అంటే తెలుగులో పరిచయం చేసినటువంటి అంటే అప్పటికే ఉన్నాయి, కానీ బట్ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎలా చెప్పండి. అంటే నెంబర్ 1 మీరు అడిగారు ఉత్తరాంధ్ర వాసి అని. నేను సైనిక్ స్కూల్ కోరుకొండలో పనిచేశాను ఒక 10 సంవత్సరాలు. నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో. మా నాన్నగారు అప్పుడు పంచాయతీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు. తర్వాత నాన్నగారు నెల్లిమర్లలో బీడీఓగా పనిచేశారు. అప్పుడు సాంబశివరాజు గారు వీళ్ళందరూ అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా, సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఉత్తరాంధ్ర మళ్ళీ నన్ను పిలిచి సైనిక్ స్కూల్లో ఉద్యోగం ఇచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడే నన్ను గజల్ శ్రీనివాస్గా అందరూ గుర్తించడం ప్రారంభించారనమాట. నేను పాలకొల్లు నా సొంత ఊరైనా కానీ నా కర్మభూమి మటుకు విజయనగరం జిల్లా, ఈ ఉత్తరాంధ్రగా నేను భావిస్తాను. గజల్స్లోకి ఎందుకు వచ్చాను అని అంటే, నారాయణ రెడ్డి గారు ఫస్ట్ తెలుగులో గజల్స్ రాశారు, దాశరథి గారు. అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ చరిత్ర చరణంగా చెప్పాలి కాబట్టి సినిమా పాటలు పాడుకుంటున్న నాకు పాలకొల్లులో ఏఎస్ఎం గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూ సరదాగా ఇలాగ బెంచ్ మీద కూర్చుని ఇలా పాటలు పాడుకుంటున్న నాకు సరదాగా భారతీయ విద్యాభవన్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు లైబ్రరీన్గా ఒక పుస్తకంలో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజల్స్ కనిపించాయి. ఇందులో ఉన్నటువంటి మానవతా విలువలు, మానవ సంబంధాలు చాలా గొప్పగా అనిపించి పాడితే ఇవే పాడాలి. నేను భగవాన్ సత్యసాయిబాబా గారి భక్తుడిని. బాబాగారు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ త్రూ హ్యూమన్ వాల్యూస్ అని బాల వికాస్లో చెప్తుండేవారు. ఆ సారాంశం ఇందులో ఉంది కదా, మనము ఈ గజల్సే పాడదామని నిర్ణయించుకుని, మరలా జీవితంలో ఎప్పుడూ ఒకరు పాడిన పాట మనం పాడకూడదు. ఇప్పుడు మనం ఏదైనా సినిమా పాట పాడాను అనుకోండి, ఇప్పుడు మీకు పలానా యాక్టరు, పలానా సింగరు గుర్తొస్తాడు. ఇప్పుడు నేను పాడిన పాటే, నేను కంపోజ్ చేసిన పాట నేను పాడాను అనుకోండి, ఇది గజల్ శ్రీనివాస్ గారు కదా అంటారు. అది అహంకారం అనేవండి, స్వాభిమానం అనేవండి, ఏమైనా అనేవండి. నా జీవితంలో ప్రతి క్షణము నేర్చుకోవడము, పరిణితి ఉంటుంది కాబట్టి ఆ పరిణితిలో భాగంగా నేను పాడుకున్న పాట, నేను రాసుకున్న పాట, లేకపోతే నాకు ఇష్టమైన పాట, అది నేను పాడిన పాటే నేను వేదిక మీద పాడాలి అని నిర్ణయించుకున్నప్పుడు నాకు ఈ తెలుగు గజల్స్ కనిపించడము, అవి నేను సాధన చేయడము, అది చాలా ప్రాచుర్యం పొందడము. ఆ ప్రాచుర్యం పొందిన దిశలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఎవరో వెళ్ళి చెప్పారు, విశాలాంధ్ర ఎడిటర్ రాఘవాచారి గారు లాంటి పెద్ద పెద్దలు చెప్పారు, అంటే మీ గజల్స్ ఆ కుర్రాడు భలే పాడేస్తున్నాడు, 18 ఏళ్ళ పిల్లాడు అబ్బాయి అంటే. నారాయణ రెడ్డి గారు నన్ను కలవాలని ఎంతో ప్రయత్నం చేశారు గురువుగారు. ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుండేవి, లెటర్స్ రాసుకుంటుండేవాళ్ళం, కానీ ఇప్పుడు కలవలేము, ముఖే. తర్వాత ఇదే వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో నా ప్రోగ్రాం పెట్టి నన్ను చూడడానికి వచ్చారు గురువుగారు నారాయణ రెడ్డి గారు. అది చూసి నేను వేదిక మీద గజల్స్ పాడుతుంటే, అబ్బా ఇదా ఇలా ఉంటాయి,
నేనేదో రాశాను కానీ దీనికి ఇంత అందమైన గానము, ఇంత అందమైన భావ ప్రకటన చేశావు. నాకు స్టేజ్ మీద, స్టీల్ ప్లాంట్లో స్టేజ్ మీద ఆయన గజల్ శ్రీనివాసు నా మానసపుత్రుడు అని అనౌన్స్ చేశాడనమాట. ఆ రోజు నుంచి నారాయణ రెడ్డి గారు రోజు నాకు ఫోన్ చేసి, గురువుగారు నీకోసమే ఇక నుంచి గజల్స్ రాస్తా అని చెప్పి, నా కోసం మాత్రమే సుమారుగా అంతకుముందు రాసినవి ఒక 35 అయితే ఆయన 250 గజల్స్ రాస్తే మిగిలిన 220 నా కోసమే రాశారు గురువుగారు. అందులో రాస్తూ రాస్తూ చివరిలో ఒక గజల్లో జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది, అలా అలా చూస్తుంటే అంతటా దేవుళ్ళే. దేవుడు ఎక్కడ చూసినా అక్కడే కనిపిస్తాడు. కానీ నారాయణ రెడ్డి గారు అంత గొప్పగా చెప్పారు చూడండి. అలా అలా చూస్తుంటే అంతటా దేవుళ్ళే, చూపు ఆత్మలోకి దిగితే, చూపు ఆత్మలోకి దిగితే సోహం పుడుతుంది, జనముంటే జనముంటే అని గజల్ రాస్తూ రాస్తూ చివరిలో మాట అన్నాడు ఆయన. శ్రీనివాసు పాడుతుంటే సినారే గజళ్ళు. ఆయన కవిత్వం రాసి పాడుకునే నాకు ఆయన కవిత్వంలో ఎటువంటి చోటు ఇచ్చాడంటే ఆ గజల్లో ఆయన చివరిలో శ్రీనివాసు పాడుతుంటే సినారే గజళ్ళు, ముసలి గుంపులో రసిక సమూహం పుడుతుంది, జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. ఇలాగా నా కోసమే ఆయన గజల్స్ రాసి ఆయన గజళ్లలో నా గురించి మెన్షన్ చేసినటువంటి సందర్భాలు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మీ ఇంటి పేరును కూడా నారాయణ రెడ్డి గారు మార్చినట్టున్నారు, గజల్ శ్రీనివాస్. అలా మార్చలేదు, ఆయన మార్చలేదు. ఈ విజయనగరంలో ఏబి సుబ్బారావు గారని ఒక ఈనాడు విలేకరు ఏం చేశాడంటే ప్రోగ్రాము, అంటే పాలకుల్లో మ్యాండ్లిన్ శ్రీనివాస్ ఉన్నాడు, నాది అదే ఊరు గజల్ శ్రీనివాస్. ఈ వీళ్ళిద్దరిని గుర్తించడం కోసము ఆ ఏబి సుబ్బారావు గారు ఏం చేశాడంటే గజల్ శ్రీనివాస్ అని పొద్దున్నే పేపర్లో పెట్టాడు. నేను ఆయన ఫోన్ చేసి, ఆవయా నువ్వు పొద్దున్న ఇంటి పేరు తీసేసి ఏదో గజల్ శ్రీనివాస్ అని పెట్టావేంటి స్వామి నువ్వు అని అడిగాయన్ని. ఇదే నీకు చిరస్థాయిగా ఉండిపోతుంది, ఇదే పేరు చూస్తూ ఉండు అన్నాడు. అలా గజల్ శ్రీనివాస్ అయిపోయి చివరికి ఇవాళ అందరూ కూడా శ్రీనివాసని కూడా అంటలే, గజల్ గారు వచ్చారా, గజల్ సార్ వచ్చారా, గజల్ సార్ వచ్చారా, గజల్ సార్ వచ్చారు. చివరికి మోదీ సాబ్ దగ్గరికి వెళ్తే కూడా ప్రధానమంత్రి గారు గజల్జీ బైఠియే, గజల్జీ బైఠియే అంటారు. అలాగా నేను పాడుకున్న ప్రక్రియ పేరే నేను అవ్వడము. పైగా ఒకళ్ళు మిగతా వాళ్ళు ఎవరన్నా గజల్స్ రాసేవాళ్ళు ఇంకెవరన్నా పాడేవాళ్ళు కూడా వాళ్ళ పక్కన అలా పెట్టుకున్నా కూడా అందం రావడంలే. ఎందువల్లంటే అదేదో భగవంతుడు నా కోసమే ఈ ప్రక్రియ కానీ, ఆ ప్రక్రియలో నేను ఒక క్రియగా బ్రతకడం కానీ, ఇవన్నీ పరమాత్ముడు నా కోసమే తెలుగు గజల్ నారాయణ రెడ్డి గారి చేత రాయించాడనేటువంటి ఒక అదృష్టం నాకు కలిగింది. అదే నాకు అన్నం పెడుతుంది ఇవాళ. అంటే ఆ సరస్వతీదేవి కటాక్షమే అంటారు. అంతే, ఇది పూర్వజన్మలో ఎక్కడో సత్కర్మం ఉంటేనే ఇటువంటివి వస్తాయండి, లేకపోతే రావండి. నేను భగవంతుణ్ణి ఎంత స్పష్టంగా నమ్ముతానంటే చాలా స్పష్టంగా నమ్ముతా. 100కి 100% నేను శరణాగతి పొందినటువంటి వాడిని చెప్పను, కానీ అది ఎవరో ధ్రువుడికో మార్కండేయుడికో ప్రహ్లాదుడికో లేకపోతే గజేంద్రుడికో జరుగుతాయి. కానీ నేను అంత చెప్పలేను. కానీ నేను టోటల్గా నేను భగవంతుడిని స్పష్టంగా నమ్ముతాను. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం కూడా ఆయన రాసిన రచనే అనిపిస్తుంది అన్నమాట. అంతే. ఇప్పటివరకు మీరు చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు పాటలతోనూ, చాలా వరకు కూడా చాలా మందిలో ఆలోచన కూడా మీ పాటల ద్వారా కూడా ఆలోచన రావడానికి కూడా కారణం దారి తీసాయి అవి కూడా. సో మీకు బాగా అంటే అటువంటిది ఏమైనా మీకు తారసపడిందా మీరు పాటలు పాడేటప్పుడు అట్లా? అంటే నా గజలన్నీ కూడా అండి, ఇప్పుడు మీరున్న నా ఎదురుగుండా ఈయన పేరు టీవీ రేపు కృష్ణ గారు వీడియో ప్రస్తుతం. ఇప్పుడు నేను పాడితే కూడా ఆయన ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మ నేను ఒక ప్రోగ్రాం చేస్తున్నా, అందులో భార్య గురించి ఒక గజల్ పాడా. అంటే ఈ ప్రపంచంలో ఒక మగాడికి ఒక మొగుడికి లోకు ఎవర్రా అంటే పెళ్ళం అది భరిస్తలేరా అంటాడు. కానీ పెళ్ళానికి కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి అని నేను తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడు వాల్చలేదేమని అన్నానా
ఎప్పుడైనా. ఒక 25 ఏళ్ళు ఒక అయ్య దగ్గర పెరిగి మిగిలిన 75 సంవత్సరాలు ఈ జీవితంలో అయ్యను వదిలేసి ఈ అయ్యతో బతుకుదామని వచ్చినటువంటి భార్యకి ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తున్నామండి మనం? చిన్న చిన్న కోరికలు కోరుకుంటుందండి. అవన్నీ వడ్డాణాలు అన్నీ పక్కన పెట్టండి. చీర నీకు బాగుందని పొగిడానే గాని, చీర కట్టుకుని తిరుగుతూ ఉంటుంది పెళ్ళం ఇంట్లోని. ఎలా ఉందండి అని అడుగుతుంది. బాణం లేవదా అంటాం. కానీ తన ఉద్దేశం ఏంటంటే, అయ్యా ఈ చీర కట్టుకుంటాను, నీకు నచ్చితే ఉంచుకుంటాను, లేకపోతే తీసేసి ఇంకో చీర కట్టుకుంటాను అని ఉద్దేశం పాపం వాడికి. కానీ పెళ్ళం ఏ చీర కట్టుకుందో మొగుడికి అక్కర్లే. కానీ అప్పుడు కూడా భర్త చాలా గొప్పగా ఆలోచించాలి. బాణం పద అండం కాదు. చీర నీకు బాగుందని పొగిడానే గాని, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. ఇలా చిన్న చిన్న విషయాలు. అర్ధాంగివి కావు నీవు, అనురాగ దేవతవు, నా గజలును నేనై ఈ నిజాన్ని కూస్తానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. ఇది పెద్ద గజల్ అండి. ఇది రసరాజు గారు రాశారు. ఈ గజల్ పాడితే ఒక కాకినాడలో భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుందాం అనుకున్న వాళ్ళు, ఈ గజలు పూర్తయిందో నా పక్కకు వచ్చి మీతో మాట్లాడాలి సార్, యాక్చువల్గా నా భార్య నేను విడాకులు తీసుకుందాం అనుకున్నామండి, నేను రేపే అది విత్డ్రా చేసుకుంటానండి అన్నాడు. ఇటువంటి సందర్భాలు నేను అమ్మ మీద పాడితే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న అమ్మల్ని ఇంటికి తెచ్చుకున్న సందర్భాలు, నేను నాన్న మీద పాడిన గజల్స్ కానివ్వండి, టీవీలో నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది, అది గదిగో నీ బడి నువ్వు నడిచిన తొలిగుడి, చదువులమ్మ ఏలుబడి కనిపిస్తుందా గంట తడి, నీ బడి పిలుస్తోంది సాయం కోరుతుంది, నిన్ను పెంచిన చెక్కబల్ల నడుము విరిగి పడి ఉంది, చేయిని చిలేపమని ఆసరా కోరుతుంది, రాత నీకు నేర్పిన నల్లబల్ల ఒరిగి ఉంది, రాత నీకు నేర్పిన నల్లబల్ల ఒరిగి ఉంది, ఊపిరిచి ఊతమిచ్చి రాత మార్చమంటుంది, నీ బడి పిలుస్తోంది సాయం కోరుతుంది అని పాట పాడితే సుమారుగా 450 పాఠశాలలు పూర్వ విద్యార్థులు వచ్చి ఆ బడి బాగులు చేసుకున్నారండి వాళ్ళ పాఠశాలలు. ఇదే చేయడం కాదు, నేను నా సొంత కాలేజీ, నేను చదువుకున్న కాలేజీకి 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ నేను నా సొంత డబ్బుతోటి నేను ఆ కార్యక్రమం నిర్వహించాను. నా బడికి నేను నీరాజనం ఇచ్చుకున్నాను, నా చదువుకున్న బడికి. అంటే నేను గజల్ శ్రీనివాస్ సరదాగా సాహిత్యం దొరికింది కదా అని పాడేసే రకం కాదు. నేను పాటిస్తే అది పాటగా పాడతా. నేను పాటించలేనిది నేను ఎప్పుడు కూడా వేదికల మీద పాడలేదు. ఇప్పుడు ఒక గజల్, మీ ఒక్క గజల్ ఒక మనిషిలో మార్పు వచ్చిందంటే మీకేమనిపిస్తుందండి? ఆ టైంలో మీరు పాడిన పాటకి గజల్కి మీకేమనిపించింది? అంటే నేను ఏమనుకుంటానంటే అండి, ఒక మంచి పరిణామం మనం భావించవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఒక గజల్ సాంగ్కి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల గురించి కానీ, లేదంటే అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే జానకి గారు, ఏదో అర్జెంటుగా శ్రీదేవి గారు, నేను ఏమనుకుంటానంటే బేసిక్గా మనం పాడేస్తే సమాజం ఏదో మారిపోతుంది, పెద్ద మార్పు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఎప్పుడు ఏ పని చేయనండి. ఆ ఉద్దేశం మీకు లేదు, కానీ సడన్గా ఎదురైనప్పుడు మీకు ఎలాంటి అనిపిస్తుంది? కానీ నాకు తెలుసు, నేను ఆ సాహిత్యాన్ని రాసినప్పుడు కానీ, వ్రాయించుకున్నప్పుడు కానీ, పాడినప్పుడు కానీ ఇది సమాజంని ఒక ఆలోచన రేకెత్తిస్తుంది అన్న ఉద్దేశంతో పాడతాను. ఆలోచన వచ్చిన తర్వాత దానికి వివేకం వాడికి తోడైనప్పుడు వాడు దాన్ని పాటిస్తాడు. ఇప్పుడు ట్రాఫిక్ మీద, రూల్స్ మీద నేను చాలా పాటలు పాడా. ఈ అంబులెన్స్కి దారి ఇవ్వండిరా, ఈ మీరు బెల్ట్ పెట్టుకోండిరా, ఇటువంటి పాటలన్నీ పాడాను. అవన్నీ నేను పాటించినప్పుడు మాత్రమే, అంటే మీరు నమ్మరు, నేను ఇంగ్లీష్లో పాట పాడాను. షూటింగ్కి రెడీ అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది, షూటింగ్ క్యాన్సిల్ చేశాను. ఎందువల్లంటే నేను కార్ ఎక్కి బెల్ట్ పెట్టుకోను. నేను
అరే ఏమో బెల్ట్ పెట్టుకోకుండా బెల్ట్ పెట్టుకోమని పాట నేను రాశాను, దీన్ని పాటించకుండా నేను ఎట్లాగ షూట్ చేసి పంపించేది ప్రజల్లోకి అని 2 నెలలు క్యాన్సిల్ చేసి రోజు బెల్ట్ పెట్టుకుని నాకు అలవాటు అయిపోయిన తర్వాత మాత్రమే షూటింగ్ స్టార్ట్ చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టానండి. ట్రాఫిక్ రూల్స్ పైన బేసిక్గా నా తత్వం అది. ఇప్పుడు ఆలోచన రేకెత్తించిన తర్వాత వాళ్ళు మార్పు వస్తే వాడు మారుతాడు. పైకి ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు నేను 20 ఏళ్ల క్రితము నేను ఇంత ధార్మికంగా లేను, ఇంత ఆధ్యాత్మికంగా లేను. ఇప్పుడు నా గజల్ శ్రీనివాస్ ప్రోగ్రాం అంటే గురజాడ కళాక్షేత్రంలో ఒక 3,000 మంది వస్తారు. అదే ఇప్పుడు రెహమాన్ వస్తున్నాడు మంచి ఊపు సాంగ్స్ పాడతాడరా అంటే 1,00,000 మంది వస్తారు. వచ్చేవాళ్ళందరూ యూతే వస్తారు. ఒకప్పుడు ఆ యూత్లో నేను ఉన్నాను, అలా వెళ్ళిన యూత్లో నేను ఉన్నాను. కానీ ఆనాడు ఆ యూత్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళరు, నా ప్రోగ్రామ్కి వస్తారు. ఎందువల్ల అంటే ప్రతి మనిషి మారుతూ ఉంటాడు. ఆ టైంలో అది చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మన జీవితంలో మనము పెళ్ళిళ్ళు అయ్యి ఉద్యోగాలు చేసుకుని స్ట్రగుల్ అయిన తర్వాత మనకు కూడా ఓహో అమ్మా నాన్న విలువ ఇదా, ధార్మికమైన జీవితమా, దేశం అంటే ఇదా, ధర్మం అంటే ఇదా, నేను ఈ కులంలో పుట్టానా, ఈ జాతిలో పుట్టానా, ఓహో నేను ఈ కులంలో ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నారా, నేను కూడా వాళ్ళ బాటలో నడవాలి కదా అన్నది స్పృహ రోజు రోజుకి పరిణితం వస్తుంది. ఒక్కసారిగా అమ్మ కడుపులో ఉంటే ప్రహ్లాద గురించి మాట్లాడుకుంటా ఉంటే మరి మనం అందరం ప్రహ్లాదులు అయిపోవాలి కదా. అంటే ఆ పరిణితి పరమాత్ముడు మనకి కొంత ఆలస్యంగా ఇస్తాడు. ఇప్పుడు పుట్టపర్తిలో చదువుకున్న పిల్లలు చాలా ధార్మికంగా ఉంటారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు విలువలు నేర్పుతారు కాబట్టి. సో అట్లాగా నేను మీరు అడిగిన ప్రశ్నకి శ్రీదేవి గారు ఏంటంటే నేను పాట పాడినప్పుడు వాళ్ళల్లో ఒక ఆలోచన రేకెత్తించాలి అన్న ఉద్దేశంతో నేను పాడతాను. వాళ్ళు పాటించడం అనేది వారి వారి యొక్క నైతికమైనటువంటి విలువలు ధర్మం పట్టి ఆధారపడి ఉంటుంది. కానీ చాలాసార్లు అంటే నేను పాడిన పాటలు చాలాసార్లు అంటే 100కి 99 సార్లు అవి మార్పునే తీసుకొచ్చాయని నా ఉద్దేశం. మార్పే తెచ్చాయి సమాజంలో. సో ఇదొక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. పరిణామం అంటే చెప్పుకోవచ్చు అంటే అది పరమాత్ముడేనండి అంతని. అది భగవంతుడు వాళ్ళకి ఆ స్పృహ కలిగించాడు. ఎవరైతే మారారో అది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చినటువంటి సంస్కారంగా నేను భావిస్తాను తప్ప నా ఇంపాక్ట్ కన్నా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చినటువంటి సంస్కారాన్ని బట్టి వాళ్ళు మారుతారు తప్ప గజల్ శ్రీనివాస్ ఇంపాక్ట్ ఐఎమ్ నాట్ ఏ వివేకానంద, సింపుల్ ఏమే గజల్ శ్రీనివాస్. ఇంకా కామం, క్రోధం, లోభం, మదం, మోహం ఇవా అరిషడ్ వర్గాల మధ్య అందరిలాగే నేను ఒక కృష్ణలాగే నేను కూడా అందరిలాగా నేను గజల్ శ్రీనివాసు గొప్పగా పాడతాడేమో కానీ నేను గొప్ప మనిషిని ఏం కాదని నేను అనుకుంటున్నా. అలాగే ఇప్పటివరకు మీరు ఎన్ని గజల్స్ మీరు రాయడం మీ చేతి నుంచి జాలువారయ్యి మొత్తం ఎన్ని పాటలు మొత్తం ఇప్పటివరకు మీరు ఏమైనా లెక్క పెట్టారా సంఖ్య? నేను లెక్క పెట్టలేదండి. నేను ఎప్పటికప్పుడు ఫ్లైట్లో కూర్చొని కూడా రాసేస్తుంటాను. మొన్న కూడా ఫ్లైట్లో పాట రాశాను. ఎందుకురా నిందలు గోవిందుడు రాలేదని, ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని, ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని, ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని, ఏమి పెట్టినా ఆరగించడు ఏమైనది గోవిందునకు. ఏంట్రా ఇన్ని ప్రసాదాలు పెడితే తిన్నేంట్రా దేవుడు, ఏమి పెట్టినా ఆరగించడు ఏమైనది గోవిందునకు అని మళ్ళీ నేను కొట్టుకుని, భక్తిగా తినిపించావా శబరిమాత నువ్వేనని, భక్తిగా తినిపించావా శబరిమాత నువ్వేనని, కునుకు తీయడు నిదురపోవడు ఎందుకు అల్లరి కృష్ణయ్య. నేను సరదాగా జోల పాడితే పడుకోడేంటి కృష్ణుడు, అలా తిరుగుతున్నాడు అల్లరి చేస్తున్నాడు ఏంటి. కునుకు తీయడు నిదురపోవడు ఎందుకు అల్లరి కృష్ణయ్య. కరెక్టే కదా. హాయిగా జోల పాడావా హాయిగా జోల పాడావా యశోదమ్మ నువ్వేనని, సంపద ఎంతో ఉన్నా గాని నాదరి చేరడు కన్నయ్య. గజ శ్రీనివాస్ కోట్లు సంపాదించాను కానీ దేవుడు నా దగ్గరికి రావట్లేదు ఏంటో నా కంప్లైంట్ దేవుడి మీద. సంపద ఎంతో ఉన్నా కానీ నాదరి చేరడు కన్నయ్య అని మళ్ళీ నేను కొట్టుకుని కరెక్టే. అటుకులతో మురిపించావా అటుకులతో మురిపించావా
కుచేలయ్య నువ్వేనని, అటుకులతో మురిపించావా కుచేలయ్య నువ్వేనని, ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని, కృష్ణుని బోధలు ఎందరికో మరి నాకు లేదా భాగ్యం, ఎప్పుడైనా శిరసుంచావా. పొగరు నాకు గజల్ శ్రీనివాస్ అహంకారం, నాకు బాగా పొగరు ఎక్కువ, మళ్ళీ తిట్టుకుంటాను నేనే. ఎప్పుడైనా శిరసుంచావా పార్థభక్తి నువ్వేనని, ఎప్పుడైనా అర్జునులాగా శిరసుంచావా, శిరసుంచితే భగవద్గీత చెప్తాడు. కానీ మీ శిరస్సు మీద మీరు ఒక దెబ్బ వేసుకుంటే మళ్ళీ అందుకనే నేను ఏమన్నానంటే, భక్తులందరూ తరించారు గజలు సీనయ్య పదమేమి. ఇంతమంది భక్తుల గురించి చెప్పావు కదా, మరి శ్రీనివాస్ మరి నీ సంగతి ఏంటి, ఇలా కొట్టుకున్నావు కదా, నీ సంగతి ఏంటి. భక్తులందరూ తరించారు గజలు సీనయ్య పదమేమి, నువ్వు అటుకులు పెడతావా, ఉయ్యాలు ఊపుతావా, ఆడతావా గోపికలాగా, లేకపోతే శబరిలాగా పెడతావా, నీ పదమే, నువ్వు ఎలాగ ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావు దేవుణ్ణి అంటే, గుండె నిండుగా పాడుకో, గుండె నిండుగా పాడుకో కృష్ణ బంటు నువ్వేనని, గుండె నిండుగా పాడుకో కృష్ణ బంటు నువ్వేనని, ఎప్పుడైనా పిలిచావా సర్వం తానేనని, ఎందుకురా ఆ నిందలు గోవిందుడు రాలేదని, గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద, రామ రామ హరి గోవింద కృష్ణ కృష్ణ హరి గోవింద. ఇంతవరకు ఏ టీవీలో పాడలే, మీ టీవీలోనే ఫస్ట్ పాడని పాట. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అని లేదంటే గంజాయి అని ఒక సామాజిక రుగ్మతగా మారిపోయింది ఇది. సో ఎక్కడ చూసినా సరే ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచే గంజాయి రవాణా అవుతుంది, అక్రమ రవాణా. ఇవన్నీ యువత కూడా చాలా బానిసలైపోతున్నారండి, చిన్న పెద్ద లేదు. చిన్న పిల్లలు కూడా దాదాపు 10 ఏళ్లలో పిల్లలు కూడా ఈ మధ్య ఈ డ్రగ్స్ కూడా అలవాటు అవుతున్నటువంటి సందర్భాలు కూడా చాలా చోటు చేసుకుంటున్నాయి. మరి వీళ్ళలో చైతన్యం నింపాలి అని అంటే మీరు ఒక పాట ద్వారా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? విబిసి ఛానల్ ఈ విషయాన్ని మాట్లాడడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. మీరు సామాజిక స్పృహతోటి ఈ ప్రశ్న అడిగినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. ఇవాళ దేశానికి ఒక పెద్ద సమస్య డ్రగ్స్ అండి. డ్రగ్స్ తీవ్రత ఎంతగా ఉందంటే, బయట కూరగాయలు అమ్మినట్టు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అతి దారుణంగా డ్రగ్స్ అమ్మేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులకి ఏ బాధ్యత లేకుండా ఉన్నారని నా భావన. దాని తీవ్రత నిజంగా జల్లెడ పెట్టి గనక వెతికితే దాని తీవ్రత ప్రతి చోట కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉందండి. ఇది నా దృష్టికి అనేక మంది తీసుకురావడము, నేను కూడా రెగ్యులర్గా పేపర్లో చదవడము చూసి నా మిత్రుడు లగడపాటి రాజగోపాల్తో కూర్చొని మాట్లాడాను. ఆ మధ్య తను ప్రాణమిత్రులం. ఈ మధ్య లగడపాటి రాజగోపాల్ అనేవాడు అసలు ప్రజా జీవితంలోనే లేడు. నన్ను గురు అని పిలుస్తాడు. ఏం బ్రదరు మరి ఏం చేద్దాము ఈ డ్రగ్స్ గురించి అంటే, నాకు చాలా బాధగా ఉంది, లెట్ us గో హెడ్, మనం అది ఎన్ని కోట్లైనా పర్వాలేదు, మనం ముందుకెళ్ళి ప్రతి పల్లెలో ప్రతి కాలేజీలో, మెడికల్ కాలేజా, ఇంజనీరింగ్ కాలేజా, గవర్నమెంట్ కాలేజీల్లోకి మ్యూజిక్ బ్యాండ్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేద్దాం. సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్ అని ఒక పెద్ద క్యాంపెయిన్, నో డ్రగ్స్ ఇండియా అనేటువంటి ఒక క్యాంపెయిన్ని చాలా పెద్ద ఎత్తున ముందు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ప్రారంభించబోతున్నాం. దానికి తగ్గట్టుగా మేము ఒక పెద్ద ప్రణాళిక చేసుకున్నాం. దాంట్లో చాలామంది సెలబ్రిటీస్ని, చాలామందిని ఇన్వాల్వ్ చేసి, బాలీవుడ్ సింగర్స్ని, టాలీవుడ్ సింగర్స్ని నేను లీడ్ తీసుకుని ఆ క్యాంపెయిన్ చేయబోతున్నాము. చాలామంది యూత్ని ఇన్వాల్వ్ చేయబోతున్నాము. అలాగే నో డ్రగ్స్ అని చెప్పడానికి జై భారత్, జై హింద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ద్వారా కూడా డ్రగ్స్ వాడొద్దు అనేటువంటి క్రికెట్ ద్వారా కూడా క్యాంపెయిన్ చేద్దామనేటువంటి ప్లాన్ కూడా ఉన్నది.
సో మా అమ్మాయి కూడా ఆల్రెడీ 2 పాటలు పాడింది. నేను మొన్న హిందీ సాంగ్ డ్రగ్స్ కో మనా కరో జిందగీ కో హా కహో అని ఒక 6 నిమిషాల పాట కూడా చేయడం జరిగింది. దాని వీడియో కూడా షూట్ చేయబోతున్నాము. అతి కొద్ది రోజుల్లో ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో అనేక భారతీయ భాషల్లో ఈ డ్రగ్స్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా మేము దీన్ని చేయబోతున్నాము. నేను కూడా ఏంటంటే ఇప్పుడు మన క్షత్రియ పరిషత్ బిల్డింగ్లో కూర్చుని ఉన్నాము. క్షత్రియ పరిషత్ వారు ఇవాళ ఒక పెద్ద కార్యక్రమంలో మానసాస్ ట్రస్ట్, మేము క్షత్రియ పరిషత్తు ఇవాళ డాక్టర్ పివిజి రాజు గారి యొక్క శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మన తిరువనంతపురం మహారాణి గారికి, గౌరీ లక్ష్మీబాయి గారికి డాక్టర్ పివిజి రాజు గారు అవార్డు ఇస్తున్నాం అనమాట. నేను కూడా కోరేది ఏంటంటే క్షత్రియ పరిషత్ వాళ్ళు కూడా ఇటువంటి డ్రగ్స్ క్యాంపెయిన్లో కూడా క్షత్రియ పరిషత్ లాంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనాలి. అన్ని కులాల సంఘాలు కూడా పాల్గొనాలి. ఎందుకంటే మన పిల్లలు మనకు తెలియకుండానే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు బలైపోతారు. అందుకని ఇది ప్రతి వారి యొక్క సామాజిక బాధ్యతగా భావించి ప్రతి కార్పొరేట్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSRలో ఈ డ్రగ్స్ క్యాంపెయిన్ మీద కనుక పాల్గొనకపోతే రేపొద్దున్న ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా అత్యంత బలహీనమైనటువంటి యువకులు. ఇవాళ ఇజ్రాయెల్ పార్లమెంట్లో పాడానండి. నేను ఇజ్రాయెల్ పార్లమెంట్లో హీబ్రూ లాంగ్వేజ్లో పాడాను నేను సెంట్రల్ హాల్లో. అక్కడ యూత్ వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం కోసం అండి చదువు మధ్యలో బ్రేక్ తీసుకుని తుపాకులు పట్టుకుని AK-47 పట్టుకుని వాళ్ళ దేశం కాపాడుకోవడం కోసం వాళ్ళే తిరుగుతారు, వాళ్ళే పోలీస్ పని చేస్తారు. అంత సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉంటారు. అలాగా యూత్ కూడా ఇవాళ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే దిశగా మనమందరం క్యాంపెయిన్ చేయాలి. ఇప్పుడు నేను బాగానే అంటే నాకు నా అర్హతలకు మించి నాకు గొప్ప పేరు వచ్చిందండి. గజల్ శ్రీనివాస్కి 3 గిన్నిస్ రికార్డులు చేశాను నేను. 150 భాషల్లో పాడిన గాయకుడిని. ఇంతవరకు అన్ని భాషల్లో భూమి పుట్టిన తర్వాత ఎవరూ పాడలేదు. నేను భారతం, భాగవతం, రామాయణం అన్నీ పాడేశాను. భగవద్గీతని పాడాను. ఇప్పుడు 100 భాషల్లో భగవద్గీతని తీసుకొస్తున్నా. నేను చేయగలిగిందంతా చేశా. ఇప్పుడు నా దృష్టి అంతా ఈ పురాతనమైనటువంటి దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయాలా, ఈ భారతదేశంలో యువతని మరింత పటిష్టం చేయాలి అన్న ఉద్దేశంతో, అలాగే నా మాతృభాష తెలుగు భాషని బతికించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతోమంది మహానుభావులు అండి. ఇప్పుడు ఈ హాల్లో కూర్చోండి, ఈ హాల్లోనే అక్కడ చూడండి మూర్తిరాజు గారు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎన్ని విద్యాలయాలు పెట్టినారండి. ఇవాళ ఎంతోమంది ఆ మహానుభావుడు వల్ల ఒక గొప్ప గాంధీ, లివింగ్ గాంధీ, ఆయన గాంధేయ మార్గంలో బతికినటువంటి వ్యక్తి స్వామి జ్ఞానానంద, న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఆయన ఎంతోమంది మహానుభావులు ఎదురుగుండా అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరండి ఎంతోమంది సుసంపన్నం చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళందరినీ కూడా మనము ఒక గురజాడ అప్పారావు గారు కానివ్వండి, ఆదిభట్ల నారాయణదాస్ గారు కానివ్వండి, ఎంతోమంది మహానుభావులు ఇక్కడ పుట్టిన వాళ్ళు పూర్వీకులు ఎంతో గొప్పగా చేశారు. నేను అల్లూరి సీతారామరాజు గారు ఇల్లు కొన్నానండి 4.5 లక్షలు పెట్టి. ఆ ఇల్లు ఇప్పుడు గొప్ప ధ్యాన మందిరం కింద తీర్చిదిద్దుతున్నారు మోగల్లో. నేను ఆ ఇల్లు కొని అక్కడ అల్లూరి సీతారామరాజు ట్రస్ట్కి ఇచ్చేసాను. ఇప్పుడు ధ్యాన మందిరం కడుతున్నారు. ఆ ఇల్లు అంటే 50 సంవత్సరాలు బట్టి గబ్బిలాలు పట్టేసి ఉందండి ఆ ఇల్లు. అంటే ఇవాళ స్వాతంత్ర సమర యోధులకి మోదీ గారు వచ్చిన తర్వాతే విలువ పెరిగిందండి. అంతకుముందు ఎవరు పట్టించుకోలే. ఆజాదీకి అమృత మహోత్సవం పెట్టి మహానుభావుడు. ఇప్పుడు నేను మీకు చాలా విషయాలు తెలియవు ఆ తెలుగు ప్రేక్షకులకి. నేను షహీద్ మేళా అనేటువంటి ఒక పెద్ద నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ చైర్మన్. నేను అందులో మెంబర్స్ ఎవరో తెలుసా అండి? చంద్రశేఖర్ ఆజాద్ ఫ్యామిలీ, భగత్ సింగ్ ఫ్యామిలీ, రాజ్గురు ఫ్యామిలీ, సుఖదేవ్ ఫ్యామిలీ, నానాసాహెబ్, తాంతియా తోపే, బిర్సా ముండా, ఇటువంటి గొప్ప గొప్ప మహాయోధులు ఎవరైతే ఈ దేశానికి ప్రాణత్యాగాలు చేశారో దేశ స్వాతంత్ర్యం కోసం, వాళ్ళ కుటుంబీకులు ఉన్నటువంటి సంస్థకి నేను చైర్మన్ని షహీద్ మేళాకి. అలాగే చంబల్ తెలుసు కదండి, ఢాకులు తిరుగుతారు చంబల్, ఆవిడెవరు పూలందేవి తిరిగినట్టు ఆ చంబల్ ఫౌండేషన్కి నేను చైర్మన్ని. అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అక్కడ మొన్న పంచనదులు కలిసేటువంటి ప్లేస్లో మొన్ననే ఆ పంచనదులకి హారతి ఇచ్చి వచ్చాం. కొత్తగా స్టార్ట్ చేసాం. ప్రతి నెల పంచనదులకి హారతి ఇస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా సేవ్ టెంపుల్స్ భారత్ ద్వారా మొట్టమొదటిసారిగా 2013లో ఈ గంగా నదికి హారతి ఇచ్చినట్లుగా గోదావరికి, కృష్ణా, తుంగభద్ర వీటిలన్నిటికీ హారతి అనేటువంటి జీవో తీసుకొచ్చి ఈ నదులన్నిటికీ హారతి ఇచ్చింది తొలిసారిగా మేమే. అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామండి ఇటువంటివి. నేను అన్నీ పెద్దగా చెప్పిన పబ్లిసిటీ చేసుకోను. ఉద్దానంలో వీళ్ళెవరూ స్టార్ట్ చేయకముందు ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితమే ఉద్దానంలో గజల్ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 40 RO ప్లాంట్లు పెట్టానండి. నల్గొండలో ఫ్లోరోసిస్ ప్లాంట్లు పెట్టాను.
ఇవన్నీ ఎప్పుడో చేశాను. నాకు ఒక సమస్య కనిపిస్తే అది సమస్య కాదు, అది నన్ను సవాలు అడుగుతుంది, నువ్వేం చేయగలవని అని ప్రతిదానికి కూడా నేను సవాలుగా తీసుకుని చేస్తాను ప్రతిదీ కూడా. ఇవాళ మనము చాలా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడి నుంచి అండి, ఇచ్చాపురం దగ్గర నుంచి గోదావరి జిల్లాల వరకు అందరూ కూడా, నేను మీ వీబీసీ ఛానల్ ద్వారా అడిగేది ఏంటంటే, ఇవాళ మనము ఇంత హాయిగా బతుకుతున్నామంటే స్వాతంత్రం రావడం చాలా గొప్పది అనుకుంటాము. దాంతో పాటుగా డాక్టర్ పివిజే రాజు గారి మహానుభావుడి యొక్క వదాన్యత వల్ల, ఆయన చేసినటువంటి దానాల వల్ల, విద్యా దానాల వల్ల, దేవాలయాలు కట్టించడం వల్ల, వారి పూర్వీకులు విజయరామరాజు గారి పూర్వీకులు కట్టించడం వలన మనమందరం ఎంతో సుభిక్షంగా బతికింది ఉత్తరాంధ్ర. ఆ మహానుభావుడి యొక్క శతజయంతి ఉత్సవాలు జరగబోతుంది. మహానుభావుడు అండి ఆయన. ఆ పివిజి రాజు గారు గొప్ప ఆధ్యాత్మికవేత్తగా ఆయన జీవితాన్ని ముగించాడు. అటువంటి మహానుభావుడి యొక్క శతజయంతి ఉత్సవాలు ప్రతి ఊరిలో, ప్రతి గడప గడపలో కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఇవాళ ఆయన యొక్క శతాబ్ది ఉత్సవాల్ని మనము 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో 10 గంటలకి రేపు అవార్డు ఇస్తున్నాం. పివిజి రాజు గారు అవార్డు తిరువనంతపురం మహారాణి గౌరీ లక్ష్మీబాయి గారికి. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఫైనల్గా శ్రీనివాస్ గారు ఒక్క సెంటెన్స్తో ముగిస్తాను. మీరు అంటే మళ్ళీ ముందుకు వెళ్తున్నాను ఇంటర్వ్యూ ముందుకి. సో మీరు ఫస్ట్ మీ ప్రస్థానం కోరుకొండ సైనిక్ స్కూల్లో యాజ్ ఏ మేబీ లైబ్రరీని అనుకుంటాను. సో ఆ ఉద్యోగం బాగుందా, లేకపోతే ఇప్పుడు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, లేదంటే గజల్స్ ద్వారా మీరు పాటలు పాడుతున్నారు, చాలా 125 దేశాలకు పైగా మీరు మీ పాటల ద్వారా ప్రచారమే కాదు చాలామందిలో ఆలోచన రేకెత్తించారు. ఈ రెండిట్లో ఏది మీకు బాగా తృప్తినిచ్చింది? మా అమ్మ బాధపడలేకండి, ఒరే నువ్వు బ్రాహ్మణ ఇంట్లో పుట్టారా వెధవా, నువ్వు పాటలు పాడతానన్ను అడుక్కు తింటావా ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోరా, మీ నాన్న డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ చూసుకోరా అంటే కష్టపడి నేను బిఎల్ఐసి చదువుకుని మా అమ్మ కోరిక మీద నేను లైబ్రేరియన్గా భారతీయ విద్యాభవన్స్లో సైనిక్ స్కూల్లో ప్రభుత్వంలో కూడా పనిచేశా. కానీ ప్రతిసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు విషయం ఏమైనా అర్థమవుతుందా, నేను గ్రంథాలు చూడడానికి పుట్టాను అనుకున్నావా, నేను గజల్స్ పాడడం కోసం పుట్టా, నేను గాయకుడిని, గ్రంథాలయం చూడడం కోసం కాదు, గజల ఆలయం చూసుకోవడం కోసం పుట్టా, నువ్వు అర్థం చేసుకో అమ్మా, నన్ను విముక్తి కలిగించని అడిగా. ఎందుకంటే నేను పాడడం కోసమే పుట్టాను అని నా ఆత్మ రోజు చెప్పింది నాకు. దాన్నే నమ్మాను, పెళ్లి చేసుకున్నాను. తర్వాత నా భార్యని అడిగా, మన టైం వచ్చేసింది, రిజైన్ చేసేయాలి, బయట ఇక్కడ ఉద్యోగం కూడా చేయలేకపోతున్నాం, మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ పెరిగిపోయాయి, ఇంకా మనం దీనికి తిలోదకాలు ఇచ్చేద్దామంటే మా ఆవిడంది, ఇచ్చేసే రిజిగ్నేషన్ ఇచ్చేసాను. ప్రతి మనిషి అండి, నా చిన్నప్పటి నుంచి నా అద్దంలో నేను నా మొట్టమొదటిసారిగా నా మొహం చూసుకుని ఇది నా మొహం అన్నమాట అని నాకు గుర్తెరిగిన దగ్గర నుంచి నాకు పాటగాడిగానే తెలుసు, నేను పాడడం కోసం పుట్టానని మాత్రమే తెలుసు. బ్రతుకంతా పాడుకుంటా, మృతిలోన నవ్వుకుంటా, బ్రతుకంతా పాడుకుంటా, మృతిలోన నవ్వుకుంటా, వెలుగైనా చీకటైనా ఒకటే నా సాధన అని నారాయణ రెడ్డి గారు రాశాడు. సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన. అలాగే పాడడం కోసం పుట్టాను కాబట్టి పాట కోసమే అన్నీ వదులుకున్నా, పాడడం కోసం అన్నీ వదిలేస్తా కూడా. ఎందుకంటే పాట ద్వారా ఈ ప్రజల్లో అనేకమైనటువంటి అంశాలపైన మనము అవగాహన కలిగించాలి, ఒక చైతన్యం కలిగించాలి. చైతన్యం కలిగించడం మూలాన అది వారు అర్థం చేసుకుంటే, ఇందాక మీరు అడిగారే, మార్పు వచ్చే అవకాశం రావచ్చు. అది ఇప్పుడు రామాయణం సినిమా ఇన్నిసార్లు చూశారు కదా, అందరూ రాముళ్ళు అయిపోవాలి కదా, అవ్వట్లేదంటే కారణం ఏంటి అంటే వాళ్ళు చూస్తారు, బాగుందనుకుంటారు, పాట బాగుందనుకుంటారు, కానీ కొంతమందిలో దాని తీవ్రమైనటువంటి ఆలోచన కలిగి వెంటనే, ఇప్పుడు నేను నాన్న మీద గజలు పాడానండి. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు,
ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని. చిన్నప్పుడు మా నాన్న ఇలా పట్టుకుని పైకి ఎగరేసి ముద్దు పెట్టుకునేవాడు. ఆడుకుంటున్నాడులే అనుకున్నాను నేను, కానీ నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలే. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. అలా పైకి ఎగరేసి, ఆహా నా కొడుకు నాకన్నా గొప్పగా ఎగరాలరా, అంత ఎత్తులో ఉండాలరా అని ప్రతి తండ్రి అనుకునేవాడట. అలాగా మనం పాడిన పాటలు ఎంతోమందికి స్ఫూర్తి కలిగిస్తున్నాయి. ఆ స్ఫూర్తి వాళ్ళ మెదడులో ఉండిపోతే ఒకలా ఉంటుంది, అది రక్తంలోకి వెళితే ఒకలాగా ఉంటుంది. అందుకని ఆ రక్తంలోకి నేను మెదడులోకి పంపిస్తా, రక్తంలోకి వాళ్ళు పంపు చేసుకుంటే అప్పుడు వాళ్ళు నా గజల్లాగా అవుతారనమాట. అది ఆ దిశగా భగవంతుడు మనం జీవించినంతకాలం గజల్ శ్రీనివాసు ఎన్ని ఆత్మల్ని సేద్యం చేశాడు అంటే, భగవంతుడు మనకి ఎంత అవకాశం ఇస్తే అంతేనండి. ఏదైనా భగవంతుడు చేయాల్సిందే. నేను కొన్నాళ్ళు నేనే చేశాను అనుకున్నాను, కానీ భగవద్గీత పాడిన తర్వాత భగవద్గీత మొత్తం చేత్తో రాసుకున్నాను. నేను మొత్తం భగవద్గీత చేత్తో రాశాను. చేత్తో రాసిన తర్వాత దాన్ని కొన్ని వందల సార్లు అటు విని ఇటు చూసి చదివి పాడిన తర్వాత ఇన్ని భాషల్లో తాత్పర్యం చెప్పించిన తర్వాత ఆ భాషల వాళ్ళతోటి నాకు బాగా అర్థమైపోయింది ఏంటంటే, ప్రతి క్షణం భగవంతుడు మనతో ప్రతిదీ చేయిస్తున్నాడు రా అని బాగా అర్థమైంది. కాబట్టి ఈ ఇంటర్వ్యూ కూడా భగవంతుడు చెప్తే జరుగుతున్నదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. సో ఇది గజల్ శ్రీనివాస్ యొక్క అంతరంగం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ.